అందరికీ నమస్కారం. తెలంగాణలో చూసుకుంటే ఆసరా పెన్షన్ కిందైతే డబ్బులైతే జమ చేయనున్నారనమాట. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు జమ చేస్తారో, ఎవరికి జమ చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణకు సంబంధించి ఏ ప్రభుత్వ పథకం వచ్చినా గానీ మీకైతే వెంటనే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే ఇక్కడ మనకి ఆసరా పెన్షన్ అనేది అయితే ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం చూసుకుంటే చేయూత పథకం కింద, అలాగే ఇప్పుడు ప్రభుత్వం చూసుకుంటే ఆసరా పెన్షన్ కింద ఇక్కడ డబ్బులైతే జమ చేయనున్నారనమాట. అయితే ఇది అందరికీ ఒక్కొక్కలాగా ఒక విధంగా ఇస్తున్నారనమాట. అంటే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ చూసుకుంటే గత నెలలో ఇవ్వలేదు కాబట్టి ఆ నెల, ఈ నెల కలిపి మొత్తంగా రూ. 4,000 అయితే ఇవ్వనున్నారు వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకైతే. అలాగే వికలాంగులు చూసుకుంటే రూ. 6,000 అయితే ఇవ్వనున్నారనమాట. ఇది మనకైతే అఫీషియల్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అయితే ఈ పథకానికి కొంతమంది అర్హులైతే ఉన్నారనమాట. గత ప్రభుత్వంలో చూసుకుంటే అనర్హులు కూడాని ఆ పథకం కింద డబ్బులైతే వేశారు. అర్హులకైతే రాలేదనమాట. ఇప్పుడు మొత్తం అంతా కూడా తెలుసుకోవడానికి ఒక టీమ్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే అందులో మనకు చూసుకుంటే కొన్ని పత్రాలైతే కంపల్సరీగా అయితే ఉండాలని చెప్పేసి అధికారులైతే అంటున్నారు. అందులో ముఖ్యంగా మీ యొక్క రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలనమాట. ఎందుకంటే రేషన్ కార్డ్ దాన్ని బట్టి మనకి పథకాలకు సంబంధించి అన్నీ కూడా ఆ విధంగా అయితే ఉంటాయి. సో, రేషన్ కార్డ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అర్హుల లెక్కలోకి అయితే వస్తారు. అప్పుడు ఈ యొక్క ఆసరా పెన్షన్ అనేది అయితే మీ ఖాతాలో అయితే జమ అవుతుంది. అయితే దీనికి సంబంధించి మనకి ఆగస్టు 9వ తారీఖున దీనికి సంబంధించి డబ్బులన్నీ కూడా మీ ఖాతాలో జమ చేయాలని చెప్పి రేవంత్ గారు ఆదేశాలు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే దీనికి సంబంధించి మనకి ఇంకా కూడా అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదనమాట. సో, తొందరలోనే దీనికి సంబంధించి కూడా విడుదలైతే చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.